గత ప్రభుత్వం హయాంలో కూడా వార్డు మెంబర్ గా కూడా ఇద్దరు పోటీ చేశారు. అంటే రాజకీయ అనుభవం ముందుగా గతంలో మేము వార్డు మెంబర్ చేసినాం కాబట్టి ఆ వార్డు మెంబర్లుగా మమ్మల్ని గెలిపించినప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? అంటే ఇప్పుడు మా విలేజ్ కి ఒకటి నేను అంబులెన్స్ పెట్టాలనుకుంటున్నాను. నేను గెలిచిన నెల రోజుల నుండి అంబులెన్స్ అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అంటే దానికి వేలేదు. అట్రాసిటీ కేసు ఎందుకంటే అది కూడా ఒక ప్రజలకు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్తే మా విలేజ్ లో మా పక్క విలేజ్ లో కొందరు చూసిన మీ సొంత డబ్బులు ఎవరు కూడా మీకు అంటే మీ డబ్బులతోనే అన్ని రకాల చెయ్యాలని చెప్పేసి అక్కడ నుండి సరే మగవారు ఉంటే బైక్ పైన వస్తారు తీసుకెళ్తారు. తలపైన పెట్టుకొని ఒక చాలాసార్లు చూసినాను. సరే ఇప్పుడు ఓన్ ఖర్చు అంటున్నారు కాబట్టి అంటే గత ప్రభుత్వంలో చాలా మంది సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేస్తారు. ఒకవేళ సర్పంచ్ గెలిస్తే ఆయకట్టు రోడ్ అని ఉంది, అక్కడ బ్రిడ్జ్ లేదు. ఒక 1500 ఎకరాలు ఉంటాయి. రైతులు చాలా కష్టాలు పడతారు. గోదాలు అటే ఉంటాయి, రైతులు ఇటే ఉంటారు. వర్షం వస్తే పోలేని ఇబ్బందులు కొన్ని. ఈ రెండు మేజర్ సమస్యల కోసం అవసరమైతే బండి సంజయ్ దగ్గర ఆఫీస్ ముందర ఇచ్చేదాకా కూర్చుంటాం. ఇంట్లో ఉండి చేసుకునే పనులు 15 మంది కలిపి ఓన్ గా చేసుకునే కుటీర పరిశ్రమలు ఉంటాయి. వాటిని కూడా నా మేనిఫెస్టోలో నాకు చాలా ఉన్నాయి బాగా చేయడానికి. అంటే అవి చేస్తూనే ఉంటా. కానీ ముఖ్యంగా నేను ఒక 16 ఎంచుకున్నా.